ఈరోజు దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల యొక్క అసోసియేషన్స్ అండ్ యూనియన్స్ అన్నీ కలిసి బిఎస్ఎన్ఎల్ పెన్షన్ల యొక్క వేతన సవరణ జరగాలి, అట్లాగే బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ ఎంప్లాయీస్ యొక్క వేతన సవరణ జరగాలనే ఒక ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ల అసోసియేషన్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మేము ధర్నాలో పాల్గొంటున్నాం. దీనికి ప్రధాన కారణం, మరి ఈరోజు జరగడానికి కారణం ఏంటంటే, నిజానికి మాకు 1/10/2007 పెన్షన్ పే సవరణ జరిగింది బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు. నిజానికి 1/10/2017 నుంచి 3వ వేతన సవరణ అనేది డ్యూ ఉన్నది. అది ఇంతవరకు ఈరోజు 2024వ సంవత్సరం వచ్చింది. అయినా ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి వేతన సవరణ జరపకుండా, మరీ ముఖ్యంగా లాభాల్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ను ఈ యొక్క గత 10 సంవత్సరాల నుంచి పాలన సాగిస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ మోడీ ప్రభుత్వము ముఖ్యంగా 4G ఇవ్వకుండా, 5G ఇవ్వకుండా, టెక్నికల్గా అన్ని హంగులు ఉన్నప్పటికీ, మ్యాన్ పవర్ ఉన్నట్టు కూడా ప్రైవేటు యొక్క యాజమాన్యాలైనటువంటి అంబానీ యొక్క రిలయన్స్ జియోకు, ఎయిర్టెల్ వాళ్లకు, ఐడియా వాళ్లకు తొత్తు అమ్ముడుపోయి తన సొంత యజమాని అయినటువంటి బిఎస్ఎన్ఎల్ యొక్క తన సొంత మానస పుత్రిక అయినటువంటి బిఎస్ఎన్ఎల్ను అనగదొక్కుతూ పైకి రాకుండా చేసి, ముఖ్యంగా ఎందుకు మీరు డెవలప్మెంట్కు ఎక్విప్మెంట్ ఇవ్వలేదంటే లాభాల్లో లేదని ఒక సాకు చూపి 3G 4G ఇవ్వకుండా 3G కూడా లేట్ చేసి, మరీ ముఖ్యంగా మా యొక్క వేతన సవరణ 1/10/2017 జరగాల్సి ఉండింది బీఆర్ఎస్ తీసుకోక ముందు. అప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ యొక్క సంస్థ నష్టాలు నడుస్తుందన్న ఒక నెపముతో దాన్ని వాయిదా వేయడం జరిగింది. తర్వాత ఏ రకంగా లాభాలకు తీసుకురావాలనే చర్చల్లో భాగంగా మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళినట్టయితే బిఎస్ఎన్ఎల్ మనుగడ సాగిస్తుందన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అందరినీ మరి నష్టాలు ఉందన్న ఒక సాకుతో చెప్పి, సరే సంస్థ కొరకు మేము అందరము కట్టుబడి ఒక దాదాపు 1,00,000 మంది వరకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ బీఆర్ఎస్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ యొక్క లాభాలు వస్తూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వము అలాగే మొండి వైఖరి వహిస్తూ 70% పే బిల్స్ ఏవైతున్నాయో తగ్గినప్పటికీ కూడా ఇంకా నష్టాల్లో ఉందనే ఒక సాకు చూపి ఈరోజు మనం చూస్తే ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ బిల్డింగే కానీ, ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. దీనికి ప్రధాన కారణం కార్మికులు కాదు, ప్రభుత్వం యొక్క మొండి వైఖరే, ప్రభుత్వం యొక్క అనాలోచిత మరియు ప్రైవేటు రంగ సంస్థలకు కొమ్ము కాసే వైఖరి వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. అయినా మేము న్యాయంగా అడిగే మా డిమాండ్, ఈరోజు ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, మాకు ఖచ్చితంగా వేతన సవరణ జరగాలి. అయితే ప్రభుత్వం చెప్పే ఒక సాకు ఏంటంటే, బిఎస్ఎన్ఎల్లో వర్కింగ్ ఎంప్లాయీస్కు వేతన సవరణ జరగకుండా పెన్షనర్కు కాదు అనే ఒక మొండి సాకు చూపిస్తుంది. అయినప్పటికీ కూడా మేము కోర్టులోకి వెళ్ళడం జరిగింది, క్యాట్కి వెళ్ళడం జరిగింది. క్యాట్ ఏమని తీర్పు ఇచ్చిందంటే, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏమని తీర్పు ఇచ్చిందంటే, బిఎస్ఎన్ఎల్తో సంబంధం లేకుండా డీలింగ్ చేస్తూ థర్డ్ పే సవరణ చెయ్యొచ్చు అని గైడ్లైన్స్, పెన్షనర్కి సపరేట్గా ఇవ్వచ్చు అనే గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా తను ముందటికి రావడం లేదు. ఇంకొకటి ఏంటంటే, మాకు రెగ్యులర్గా వాళ్ళకు చేసి మాకు చెయ్యొచ్చు, ఒకవేళ మీకు చేయడం చేత కాకపోతే అందరు దాదాపు 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు దాటి ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి వాళ్ళకి వేతన సవరణ డబ్బులు రావాల్సి ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు. అలాంటప్పుడు ఖచ్చితంగా మానవతా దృక్పథంతోనైనా వారి యొక్క ఫ్యామిలీస్ యొక్క వాళ్ళ హక్కులను దృష్టిలో పెట్టుకోవడానికి ప్రభుత్వము అయితే 7వ వేతన సవరణను కంటిన్యూ చేస్తూ ఇట్లయినా పెన్షన్ ఇవ్వచ్చు, లేదా డీలింక్ చేస్తూ 3rd వేతన సవరణ కిందైనా మాకు ఇవ్వచ్చు. ఈ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి 2 అవకాశాలు ఉన్నప్పటికీ ఏ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా కేవలం కార్మికులను కొట్టగొట్టడానికే మొండి వైఖరి వహిస్తున్నందున మా యొక్క న్యాయమైన హక్కులను కాపాడుకోవడానికి మేము ఈరోజు ఈ యొక్క ధర్నా చేస్తున్నాము.